విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కేజీహెచ్ వైజాగ్ లో ఉంటుంది. అక్కడ గైనకాలజీలో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు నేను కల్లారా చూశాను. అండ్ ఈవెన్ మా అన్నయ్య బేబీ పుడుతున్నప్పుడు కూడా హాస్పిటల్లో వెళ్తూ వస్తూ ఉంటూ అక్కడ ఉంటున్న కండిషన్స్ ని చూసిన తర్వాత ప్రతి ఒక్క మధ్య తరగతి వాళ్ళు పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయికి కానీ ఈవెన్ అబ్బాయికి కూడా పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళు వేటికి ప్రిపేర్డ్ గా ఉండాలి. పర్టికులర్ గా పిల్లల్ని కనాలి అనుకుంటున్నప్పుడు యూజువల్ గా మనం ఏమనుకుంటాం, ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల్ని చూసేసుకుంటాం అనుకుంటాం. కానీ పిల్లలు పుట్టే సమయంలో కూడా మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ని మనం ముందుగా అసలు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ టైంలో ఆ ఎక్స్పెన్సెస్ ని భరించడానికి అన్నెసరీగా అప్పులు చేయాల్సి రావడం, వారు బయట పెద్ద మొత్తంలో వడ్డీకి డబ్బులు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఏ సందర్భాల్లో ఎక్కువగా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, పర్టికులర్ గా ప్రెగ్నెన్సీ, డెలివరీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి సినారియోస్ ఉంటాయి, వాటికి ఎంతెంత ఖర్చు చేయాల్సి వస్తుంది, వాటిల్ని మనం ఖర్చు చేయకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనకి ప్రొవైడ్ చేసే ప్లాన్స్ ఆర్ పాలసీస్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో చెప్పాలని మీకు ఒక 2-3 పాలసీలు చెప్పే పని అయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. ఆల్మోస్ట్ 24 పాలసీస్ దగ్గరగా కేవలం ఈ ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత ఉంటున్న కాంప్లికేషన్స్ ని కవర్ చేస్తున్నవి. అండ్ పుట్టిన బిడ్డకు కూడా ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం వస్తున్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించగలిగే పాలసీస్ ఏవే ఉన్నాయని మొత్తం మార్కెట్ లో ఉంటున్న 24 పాలసీస్ ని కవర్ చేస్తూ వాటి రిలేటెడ్ గా ఉంటున్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వీటన్నిటిని స్టడీ చేస్తూ నేను ఇవాళ వీడియోలో మీకు ఒక 5 పాలసీస్ గురించి చెప్తాను. మేబీ మీకు ఈ వీడియో అవసరం లేకపోవచ్చు, కానీ మీ సర్కిల్లో పెళ్లి చేసుకుందామన్నా, పిల్లల్ని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బికాస్ ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్స్ లో కూడా నార్మల్ డెలివరీని అలౌ చేయట్లేదు. అండ్ డెలివరీ అనగానే కొంత పెద్ద హాస్పిటల్ కే వెళ్ళాలని ప్రజలు ఎక్కువగా చూస్తున్నాను. అండ్ మోస్ట్లీ సిజేరియన్ లో కూడా పెద్ద మొత్తంలోనే హాస్పిటల్ బిల్స్ అవుతున్నాయి. అండ్ డ్యూరింగ్ డెలివరీ ఏదైనా కాంప్లికేషన్స్ అయితే దానికి అడిషనల్ గా ఒకవేళ ప్రీ మెచ్యూర్ గా బేబీ పుడితే NICU లో పెట్టి ఒక 20-30 డేస్ ఉంచాలన్నా 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ప్లాన్ చేసుకుంటే, బికాస్ నార్మల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం జబ్బు పడతామో లేదో మనకు తెలియదు, యాక్సిడెంట్ అవుతుందో లేదో మనకు తెలియదు, మేబీ అసలు మనకి ఏమీ కాకుండా కూడా సంవత్సరాలు మనం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సి వస్తుందేమో. కానీ ఇది అలా కాదు. మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని వాడతాం, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మన డబ్బుల్ని తెప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి దీంట్లో మనల్ని స్కామ్ చేయడానికి కూడా బోల్డ్ పాలసీలు ఉన్నాయి. కాబట్టే చెప్తున్నాను, 24 పాలసీస్ నుంచి ఒక 5 పాలసీస్ ప్రెజెంట్ సెలెక్ట్ చేశానంటే మిగిలిన పాలసీస్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్స్ ఏంటి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు మీ ఫ్యామిలీ రిలేటెడ్ గా, మీకు తెలిసిన వాళ్ళ రిలేటెడ్ గా, బెస్ట్ మెటర్నిటీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా అండ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పిల్లల రిలేటెడ్ గా వస్తున్న మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లేదన్నా ఈ వీడియోని మన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్, డైరెక్ట్ గా పాలసీస్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నేను యాక్చువల్లీ ఈ టాపిక్ చెప్పాలనుకుంది చాలా టైం బ్యాక్. దాని తర్వాత నాకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి బాగానే తెలుసు కదా, నేను మన వాళ్ళకి వీడియో చేసేచ్చేమో అనుకున్నాను. బట్ అక్కడ అర్థమైంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయంటే, లెట్స్ సే ఒక ఉమెన్ ఉంది, తను మెటర్నిటీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా అయ్యే ఖర్చులు, పుట్టబోయే పిల్లాడికి అయ్యే ఖర్చు, ఏదైనా ఇమీడియట్ గా తనకి బిగ్ హెల్త్ ప్రాబ్లం వస్తున్న దానికి అయ్యే ఖర్చు, దాని అన్నిటికీ కలిపి ఒక మెటర్నిటీ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కొన్ని కంపెనీస్ చాలా తక్కువకే ఇచ్చేస్తున్నాయి. 1500-2000 రూపీస్ పెట్టండి చాలు హెల్త్ ఇన్సూరెన్స్ కి అడిషనల్ గా. మెటర్నిటీ ఇన్సూరెన్స్ 1 లక్ష రూపాయలు 60,000 ఇచ్చేస్తా అంటున్నారు. 1500 కడితే 60,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కదా, ఎలానే వాడతాం మనం దాన్ని. ఏంటబ్బా అక్కడ లాజిక్ అని చూస్తే 3 years 4 years వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నారు. మెటర్నిటీ ఇన్సూరెన్స్ కావాలని వెళ్లే వ్యక్తి 4 సంవత్సరాలు వెయిట్ చేస్తారా, 3 సంవత్సరాలు వెయిట్ చేస్తారా? అంటే దానికి ముందు తీసుకొని ఉండాలి. ఇండైరెక్ట్ గా 4-5 సంవత్సరాల పాటు, ఇంకొన్ని 6 సంవత్సరాలు కూడా ఉన్నాయి బజాజ్ వాళ్ళకి సంబంధించింది. అంటే 6 సంవత్సరాల పాటు అదే ఇన్సూరెన్స్ ని తీసుకోమని కదా మీనింగ్. ట్రిక్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ లో మెటర్నిటీ కవర్ రావాలంటే 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి, 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇవి ఒక రకమైన స్కామ్స్. ఇంకొక రకమైన స్కామ్ ఎలా ఉందంటే, వాళ్ళు ఇచ్చేదేమో 20,000-30,000, కానీ మెటర్నిటీ ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళ దాంట్లోనే ఒక ప్లాన్ తీసుకుంటే అది చాలా తక్కువగా ఉంది. వెరస్ మెటర్నిటీ అని యాడ్ చేయగానే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్పెషల్ ప్లాన్స్ ఉంటున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏదైతే అడిషనల్ గా తీసుకుంటున్నారో, వాళ్ళు పెట్టే వెయిటింగ్ పీరియడ్ ఆ 2 years కి అడిషనల్ గా ఎంతైతే డబ్బులు తీసుకుంటున్నారో అది కూడా మనకి ఇవ్వట్లేదు. సో నా సజెషన్ అయితే, ఎవరైనా మీకు తెలిసి తెలియక ఏదైనా మెటర్నిటీ ప్లాన్స్ చెప్తుంటే 1-2 సార్లు స్టడీ చేయండి. ఇక్కడ చాలా 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 ట్రిక్స్ ని ప్లే చేస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ ని హాస్పిటల్లో వాడతాం
వాడతామని. ఒక నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వాడతాడా వాడో తెలియదు. కానీ ఒక మెటర్నిటీ ఇన్సూరెన్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా తీసుకుంటున్న ఇన్సూరెన్స్ అంటేనే ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్డ్ గా ఉన్నారు. అది హాస్పిటల్లో వాడి పెద్ద మొత్తంలో డెలివరీ కాస్ట్ అండ్ ఒకవేళ పిల్లాడు పుట్టాక తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్న దాని రిలేటెడ్ గా, ఒకవేళ ప్రీమెచ్యూర్ గా పుడుతున్న దాని రిలేటెడ్ గా అండ్ వ్యాక్సినేషన్ రిలేటెడ్ గా మొత్తం ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ప్లే చేశాయి. నాకు చాలా టైమే పట్టింది ఈ ఒక్కొక్క ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న మొత్తం డీటెయిల్స్ ని స్టడీ చేయడానికి. ఇవన్నీ స్టడీ చేశాక నేను లిస్ట్ చేస్తున్న 5 కంపెనీస్. ఫస్ట్ ది స్టార్ హెల్త్ వాళ్ళకి సంబంధించిన స్టార్ అష్యూర్, ఇంకొకటి ఉమెన్ కేర్ అని కూడా ఉంది. సో మోస్ట్లీ రెండు కూడా సిమిలర్ గా కనిపిస్తుంది. ఎవరైనా కంపేర్ చేసుకోవాలన్నా ఉమెన్ కేర్ ని కూడా కంపేర్ చేయొచ్చు, అది కూడా బ్యాడ్ ఏం కాదు. స్టార్ హెల్త్ వాళ్ళకి సంబంధించిన స్టార్ అష్యూర్, నీవా బూపా వాళ్ళకి సంబంధించిన హెల్త్ ప్రీమియా అండ్ ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన యాక్టివ్ ఫిట్ ప్రిఫరెన్స్, ఐసిఐసిఐ లెంబార్డ్ వాళ్ళకి సంబంధించిన అడ్వాంటేజ్, రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇన్ఫినిటీ. వీళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాక మిగిలిన వాళ్ళు కూడా మనకి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెడుతున్నారు, చాలా లాజిక్స్ తో మన బ్రెయిన్ ని ఆడుకున్నారు. నాకు అక్కడెక్కడ కూడా మనం కడుతున్న డబ్బులకి ఖచ్చితంగా ఆ డబ్బుల కంటే ఎక్కువ బెనిఫిట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం అనే ఒక కాన్ఫిడెన్స్ రాలేదు. కానీ వీళ్ళ దగ్గర మనం కడుతున్న డబ్బులకి దానికంటే ఎక్కువ బెనిఫిట్ ని మనం తీసుకోగలం అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇవి సెలెక్ట్ చేసిన, ఇవి సెలెక్ట్ చేయడానికి ప్రధానమైన క్రైటీరియా, అల్టిమేట్ క్రైటీరియా అయితే నేను ఏదైతే డబ్బులు కడతానో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా సర్జరీ కాస్ట్ కానీ, ప్రీమెచ్యూర్ అవుతుంటే దాని రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ కానీ, పిల్లాడు పుట్టాక అయ్యే హాస్పిటల్ బిల్స్ కానీ, వాటన్నిటికి కూడా ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్ కాస్ట్. వ్యాక్సినేషన్ పెద్ద ఏం కాదు, యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళ డాటర్కి కూడా మేము గవర్నమెంట్ దగ్గర నుంచే వేయించాం వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అనేది పెద్దగా తీసుకోకండి. మోస్ట్లీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర బాగానే వ్యాక్సినేషన్ వేస్తున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ అది ప్రాబ్లం అవుతుంటే చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్ లో. మేము ఉంటున్నది నెల్లూరు, వేయించింది నెల్లూరు, అక్కడైతే బాగానే ఉంది వ్యాక్సినేషన్. ఒకవేళ వ్యాక్సినేషన్ బయట అంత సరిగా ఉండట్లేదు, మేము ప్రైవేట్ దగ్గరే వేయించాం వ్యాక్సినేషన్ అన్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవి ప్లాన్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఎంతెంత కవర్ ని, అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ సర్జరీ రిలేటెడ్ గా ఎంతెంత కాస్ట్ ని కవర్ చేస్తున్నారు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టార్ హెల్త్ వాళ్ళు 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్. మీరు 10 lakhs కి సంబంధించిన కవర్ తీసుకున్నారనుకోండి 1 lakh ఇస్తారు. 20 lakhs కి సంబంధించిన కవర్ తీసుకున్నారనుకోండి 2 lakh వరకు కూడా మీకు కవర్ ని ఇస్తారు. అలా మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీ ఎంటైర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు కవర్ ఉంటుంది. వెరాజ్ నీవా భూపాలకు సంబంధించిన హెల్త్ ప్రీమియా మాత్రం గోల్డ్. సో గోల్డ్ అంటే మీరు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ తీసుకోండాలి హెల్త్ కవర్. అప్పుడు మీకు 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కవర్ ఇస్తారు. ప్లాటినం అంటే 1 కోటి నుంచి 3 కోట్ల వరకు తీసుకో ఉండాలి మీరు హెల్త్ కవర్, అప్పుడు మీకు 2 లక్షల వరకు కవరేజ్ ఇస్తారు. అండ్ ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఎక్స్క్లూడింగ్ యూఎస్ఏ కెనడాలో కాకుండా ఇంకెక్కడ మీరు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా డెలివరీ చేయించుకుంటున్నా ఆ పాయింట్ లో ఆ కవర్ మీకు వర్క్ అవుతుంది. వెరాజ్ ఆదిత్య బిర్లా వాళ్ళు నేచురల్ డెలివరీకి అయితే 40,000, సిజేరియన్ కి అయితే 60,000 వరకు మాత్రమే ఇస్తారు. ఐసిఐసిఐ లెంబార్డ్ కి సంబంధించిన అడ్వాంటేజ్ వాళ్ళు 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. రిలయన్స్ కి సంబంధించిన హెల్త్ ఇన్ఫినిటీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ అమ్మాయిని డిఫరెంట్ గా చూస్తున్నారు. అబ్బాయి పుడితే 50,000 వరకు ఇస్తారు, అమ్మాయి పుడితే 60,000 వరకు ఇస్తారు. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ లా వీళ్ళు మార్చారు. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్. స్టార్ హెల్త్ వాళ్ళది 2 years ఆర్ 24 months మనం వెయిట్ చేయాలి. సో మనం ఇవాళ పాలసీ తీసుకుంటే నెక్స్ట్ 24 నెలల్లో ప్రెగ్నెన్సీ కాదు డెలివరీ జరగకూడదు. అంటే ఒక పాయింట్ లో కన్సీవ్ అవ్వచ్చు, బట్ డెలివరీ మాత్రం 2 years తర్వాతే జరగాలి. అది ఫస్ట్ బేబీకి. సెకండ్ బేబీకి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు ఫస్ట్ బేబీకి. అది నీవా భూపా వాళ్ళది కూడా అంతే, 24 months ఆర్ 2 years. ఆదిత్య బిర్లా వాళ్ళది 36 months ఆర్ 3 years. ఐసిఐసిఐ లెంబార్డ్ 2 years. రిలయన్స్ వాళ్ళది 1 year. ఇక్కడ అసలు ట్విస్ట్ వస్తుంది. ఓన్లీ ఫీమేల్స్ కి ఇవ్వట్లేదు కొన్ని పాలసీస్. ఎందుకంటే ఓన్లీ ఫీమేలే తీసుకున్నారనుకోండి హెల్త్ ప్రీమియం తక్కువ అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ అవుతుంది. అలా చెప్పట్లేదు. ఉమెన్ అండ్ మెన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసే తీసుకోవాలంటున్నారు కొన్ని పాలసీస్. ఇది ఎందుకు నేను ఇంక్లూడ్ చేశానంటే కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాకముందు కూడా తీసుకొని, సరే నాకు ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో పెళ్లి అవుతుంది, ఇప్పుడే నేను తీసుకొని నా వెయిటింగ్ పీరియడ్ ని కంప్లీట్ చేసుకుంటాను, ఈ వెయిటింగ్ పీరియడ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటాను, పెళ్ళైన తర్వాతే ఒకవేళ కన్సీవ్ అయినా పిల్లల కోసం నేను ఈ ఇన్సూరెన్స్ ని వాడుకోవచ్చు అని తీసుకోవాలనుకున్న వాళ్ళకి కొంతమంది ఇన్సూరెన్స్లు ఇవ్వట్లేదు. అంటే ఈ మెటర్నిటీ కవర్ ఇవ్వట్లేదు. అందులో ఆదిత్య బిర్లా వాళ్ళు ఇవ్వట్లేదు, ఐసిఐసిఐ లెంబార్డ్ వాళ్ళు ఇవ్వట్లేదు, రిలయన్స్ వాళ్ళు కూడా హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్ లో ఇవ్వట్లేదు. ఖచ్చితంగా హస్బెండ్ కూడా యాడ్ అయితేనే, ఫ్యామిలీ ఫ్లోటర్ హస్బెండ్ ప్లస్ వైఫ్ తీసుకుంటేనే వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. వేరే స్టార్ అండ్ నీవా వాళ్ళు మాత్రం సింగిల్ ఫీమేల్ కూడా, ఇండివిజువల్ కూడా ఇన్సూరెన్స్ ని ఇస్తున్నారు. సో ఈ వెయిటింగ్ పీరియడ్స్ బిఫోర్ మ్యారేజ్ మీరు తీసుకొని కవర్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇన్ని ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసి ఈ డేటా మీ ముందు పెట్టడానికి
ఎంత ఎఫర్ట్స్ మేము అండ్ మా టీం మెంబర్స్ పెట్టామని. ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపించినా మీరు ఒక లైక్ చేయండి, సో దట్ ఇది ఒక మంచి వీడియో ఇంకొక నలుగురికి చూపించొచ్చని యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా 3 years సెలెక్ట్ చేస్తేనే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొనేద్దామని ముందుకు వెళ్తారు, మీరు 1 year సెలెక్ట్ చేసుకుంటారు, 1 year సెలెక్ట్ చేస్తే ఇది మీకు కనిపించదు. ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్ చూడండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పాలసీ బజార్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఇలా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీరు ఈ కాలం దగ్గరకు వస్తారు. ఇక్కడికి వచ్చాక డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తే హెల్త్ ఇన్ఫినిటీ మోర్ కవర్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేయండి. వ్యూ ఫీచర్స్ ని కొట్టండి. అక్కడేమో మనకి మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తుంది. సరే ప్రొసీడ్ చేద్దాం, బై చేద్దాం. ఇక్కడ మీరు గమనించండి, 1 year ది సెలెక్ట్ చేస్తే రైడర్స్ లో మీకు ఎక్కడ కూడా మెటర్నిటీది కనిపించదు, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా ఉండేది కనిపించదు. మిగతావన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు కనిపించలేదు కదా, ఇప్పుడు 3 years ది సెలెక్ట్ చేస్తాను, కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి మదర్ అండ్ చైల్డ్ కేర్ 23,000 రూపాయలు మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కి 23,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 1,00,000 రూపాయలకు సంబంధించిన మెటర్నిటీ కవర్ బోత్ ఫర్ మదర్ అండ్ చైల్డ్. కేవలం సర్జరీకి మాత్రమే కాదు, సిజేరియన్ కి మాత్రమే కాదు, ఆఫ్టర్ సిజేరియన్ అండ్ ఈవెన్ బిఫోర్ సిజేరియన్ రిలేటెడ్ గా కూడా అవుతున్న ప్రీ అండ్ పోస్ట్ నాటల్ ఎక్స్పెన్సెస్ ని కూడా వీళ్ళు కవర్ చేస్తారు. సో ఇది తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది మీరు యాడ్ చేసుకుంటారో 1 సంవత్సరం తర్వాత మీకు ఇది అప్లై అవుతుంది. కానీ 1 year పాలసీకి ఇవ్వనంటున్నారు. బట్ స్టిల్ నేను ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే దీని వెయిటింగ్ పీరియడ్ 1 సంవత్సరం మాత్రమే, మిగిలినవన్నీ కొంత ఎక్కువ ఉన్నాయి, దీనికి మాత్రం 1 సంవత్సరం మాత్రమే వెయిటింగ్ పీరియడ్. అండ్ 3 years ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ బోత్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, అప్పుడు ఈ ప్లాన్ అనేది బెటర్ గా వాళ్ళకి ప్రైజింగ్ పాయింట్ లోను వెయిటింగ్ పీరియడ్ పాయింట్ లోను మనకి బెటర్ గా కనిపిస్తుంది. వెరాజ్ మిగిలిన ప్లాన్స్ అన్ని కూడా మీరు 3 years తీసుకోవాల్సిన నీడ్ లేదు, 1 year తీసుకున్నా సరే ఇస్తారు. బట్ ఎలాగో వాళ్ళు మీకు ఇక్కడ 2 years వెయిటింగ్ పీరియడ్ పెట్టారు కదా, ఈ లాజిక్ ఆలోచించాలి. ఎయిదర్ వెయిటింగ్ పీరియడ్ అయినా పెడతారు, లేదు 3 years ప్లాన్ అయినా తీసుకోమంటారు. నాకు 3 year ప్లాన్ తీసుకోమండమే మంచిది అనిపించింది. వెయిటింగ్ పీరియడ్ అంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ 2 years వెయిట్ చేయాలి, 2 years వెయిట్ చేయాలి, 3 years వెయిట్ చేయాలి. ఆబ్వియస్లీ మీరు ఇక్కడ ఎటువంటి 3 year ప్లాన్ తీసుకోకపోయినా 1 year ప్లాన్ తీసుకున్నా వీడేం చెప్తున్నాడు, 3 సంవత్సరాలు వెయిట్ చేయాలంటున్నాడు. సో ఇవాళ 1 year, నెక్స్ట్ ఇయర్ 1 year ప్లానే, ఆ తర్వాత కూడా 1 year ప్లానే, ఆ తర్వాత తీసుకుంటున్నప్పుడు మనకి ఇది అప్లై అవుతుంది. సో కాబట్టి వెయిటింగ్ పీరియడా లేదు 3 years ప్లాన్ తీసుకుంటేనే నీకు 1 year లో మెటర్నిటీ కవర్ వాడేసుకుంటావా అంటే ఇదే బెటర్ నాకు తెలిసినంత. అలాంటి రిలయన్స్ బెస్ట్ అని నేను చెప్పట్లేదు, మొత్తం మాట్లాడుకుందాం, చివరిలో నేను చెప్తాను. అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కామెంట్ సెక్షన్ లో. సో అవన్నీ మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పింది కామెంట్ సెక్షన్ లో చెప్పింది విన్న తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకోండి. ఇది ఇంపార్టెంట్. ప్రీ అండ్ పోస్ట్ నాటల్ ఎక్స్పెన్సెస్ డెలివరీ మాత్రమే కాదు కదా, డెలివరీకి ముందు మదర్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు, ఆ పాయింట్ లోను కొంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా బాబుకు సంబంధించి లెట్స్ సే ప్రీ మెచ్యూర్ గా తను పుట్టారనుకోండి, ఆర్ సర్టెన్ కాంప్లికేటెడ్ డెలివరీస్ ఉంటాయి, ఆ టైంలో కూడా ఎక్స్పెన్సెస్ అనుకున్న దానికంటే ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ అవుతాయి. అవి కవర్ చేస్తున్నారా లేదా, మోస్ట్లీ కవర్ చేస్తున్నారు. న్యూ బోర్న్ కవర్ యూజువల్ గా పిల్లాడు పుట్టిన తర్వాత నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో అయితే 90 days తర్వాత తను యాడ్ అవుతారు హెల్త్ ఇన్సూరెన్స్ లోకి. బట్ ఈ కవర్ తీసుకుంటే విత్ ఇన్ 1 day, పిల్లాడు పుట్టిన విత్ ఇన్ 1 day లోనే తనకి ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం వచ్చినా ట్రీట్మెంట్ ఈ పాలసీలో వస్తుందా రాదా, ఈ మెటర్నిటీ కవర్ లో వస్తుందా రాదా అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. స్టార్ వాళ్ళు ఇస్తున్నారు 2 lakhs ఆర్ 4 lakhs డిపెండింగ్ అపాన్ మీరు ఎంత ఇన్సూరెన్స్ తీసుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs తీసుకున్నారా, 10 lakhs తీసుకున్నారా, 20, 30, 40, 50 అలా ఎంత తీసుకున్నారనే దాన్ని బట్టి పుట్టిన పిల్లాడికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే 2 లక్షల వరకు ఆర్ 4 లక్షల వరకు కూడా కవర్ చేస్తారు. సో అది మీకు నేను స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. మీరు 5, 10, 15, 20, 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే ఓన్లీ నాట్ ఫర్ మెటర్నిటీ, మొత్తానికి కాంప్రహెన్సివ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నెక్స్ట్ పుట్టబోతున్న పిల్లాడికి 2 లక్షల వరకు 90 days అవ్వకుండా కూడా ముందుగా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా 2 లక్షల వరకు వాళ్ళు బెనిఫిట్ ఇస్తారు. ఒకవేళ మీరు 50 లక్షల అంతకంటే పైగా ఉంటున్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 4 లక్షల వరకు తనకు అయ్యే హాస్పిటల్ బిల్స్ ని వీళ్ళే పెట్టుకుంటారు. అండ్ నీవా భూపా వాళ్ళైతే పెద్దగా ఏం లేదు, చాలా తక్కువ ఇస్తున్నారు. ఆదిత్య బిర్లా వాళ్ళు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఐసిఐసిఐ లంబార్డ్ వాళ్ళు కొంత ఎక్కువగానే ఇస్తున్నారు. వాళ్ళు 1,00,000 రూపాయల వరకు బెనిఫిట్ ఇస్తా అన్నారు కదా, ఇక్కడ మనకు 2 లక్షల వరకు బెనిఫిట్ ఉంటుంది ఆఫ్టర్ బేబీ పుట్టాక కూడా. ఇది కూడా బెటరే. రిలయన్స్ వాళ్ళైతే అప్ టు 1 lakh వరకు ఇస్తా అన్నారు. వ్యాక్సినేషన్ పెద్ద పట్టించుకోవాల్సిన నీడ్ లేదు, కొంత తక్కువే అవుతుంది. అండ్ వీళ్ళు ఇచ్చేది కూడా తక్కువ ఇస్తున్నారు, 10,000, 15,000 అంతవరకే ఇస్తున్నారు. సో దీని పరంగా అయితే ఆదిత్య బిర్లా వల్ల యాక్టివ్ ఫిట్ ప్రిఫరెన్స్ అనేది కొంత బెటర్ గా కనిపిస్తుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఇక్కడ నేనేదో 1, 2, 3, 4, 5 అన్నాను, కానీ ఇంచుమించుగా అటు ఇటుగా అన్ని రేట్లు ఒకేలా ఉన్నాయి. బట్ డిపెండింగ్ అపాన్ 25 years ఆఫ్ ఏజ్ ఉంటున్న పర్సన్ ది తీసుకొని సర్టెన్ పారామీటర్స్ ని పెట్టుకొని చూసినప్పుడు నాకు ఈ ఆర్డర్ లో ఎక్స్పెన్సివ్నెస్ కనిపించింది. సో ఐసిఐసిఐ లంబార్డ్, స్టార్ వాళ్ళది కొంత ఎక్కువగా ఉన్నాయి కంపేర్డ్ విత్ రిలయన్స్, ఆదిత్య బిర్లా అండ్ నీవా భూపా. సో ఇది ఫైనలీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే, అంటే వితౌట్ బ్రాండ్ అండ్ వితౌట్
బయాస్ ఏది లేకుండా జస్ట్ బేస్డ్ అపాన్ నెంబర్సే చూసి నేను మెటర్నిటీ రిలేటెడ్ గా నా వాళ్ళకంటూ ఒకటి తీసుకుంటాను అంటే స్టార్ ది తీసుకుంటాను, స్టార్ అష్యూర్. బట్ ప్రాబ్లం అంతా ఏం జరుగుతుందంటే స్టార్ రిలేటెడ్ గా చాలా నెగిటివిటీ రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో కనిపిస్తుంది. స్టార్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళని అడుగుతున్నాను నేను, మీకు అంత నెగిటివిటీ ఆర్ అంత ఇబ్బందులు మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే ఎస్ చేశాను అని మాత్రం కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ స్టార్ బెస్ట్ అనిపిస్తుంది, బట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పీరియన్స్, ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి ఇస్తున్న ఎక్స్పీరియన్స్ ని కూడా కౌంట్ చేసుకుంటే దెన్ ఐసిఐసిఐ లంబార్డ్ కి వెళ్ళడంలో తప్పేం లేదనిపిస్తుంది. స్ట్రాంగ్ బ్రాండ్, వెళ్ళొచ్చు ఐసిఐసిఐ లంబార్డ్ కి. ఈవెన్ ఐసిఐసిఐ లంబార్డ్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ని. సో రిలయన్స్ ఎక్కువగా నేను తీసుకోలేదు అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు తీసుకోలేదు కాబట్టి అక్కడ నేను చెప్పలేకపోతున్నాను. విత్ రెస్పెక్ట్ టు ప్రైజింగ్ పాయింట్ అండ్ బెనిఫిట్స్ అది కూడా బెటరే. సో మీకు ఐ థింక్ అర్థమైందని. ఈ నీవా భూపాలో తక్కువ వాళ్ళు ఇస్తున్నారు. కవర్ లిమిట్ కూడా చాలా ఎక్కువ, ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. అండ్ న్యూ బోర్న్ బేబీకి కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. అండ్ ఆదిత్య బిర్లా వాళ్ళైతే ఏకంగా 3 సంవత్సరాలు వెయిట్ చేయమంటున్నారు కాబట్టి అది కూడా నేను చెప్పలేకపోతున్నాను. సో ఇంకా ఈ 5 కూడా 3 చూడాలంటే స్టార్ ఎటువంటి ఇష్యూస్ లేదు నాకు బ్రాండ్ తో. నాకు తెలుసు నాకు స్టార్ బెటర్ గానే ఉంటది, వాళ్ళు మంచిగా నాకు క్లెయిమ్ పాస్ చేసేస్తారు. నాకు ఆ నెగిటివిటీ లేదు. కామెంట్ సెక్షన్ లో చూసాక ఆ నెగిటివిటీ మీకు రాలేదనుకోండి స్టార్ తో వెళ్ళండి. లేదు నెగిటివిటీ ఉంది స్టార్ తో అంటే ఐసిఐసిఐ లంబార్డ్ తో వెళ్ళొచ్చు. లేదు రిలయన్స్ రిలేటెడ్ గా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉందని ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా రిలయన్స్ రిలేటెడ్ గా తీసుకోవడం కూడా బెటరే. అండ్ ఫైనల్ గా నేను ఇది చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ అనుకోండి. మా ఇన్సూరెన్స్ కంపెనీలో మెటర్నిటీ కవరే లేకుండా కూడా ఉంటుందా? బోల్డ్ కంపెనీస్ లో ఉండదు. చాలా పెద్ద ప్లాన్స్ లో అసలు మీకు కనిపించదు. సరేనా? ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ లోనూ మెటర్నిటీ కవర్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఈవెన్ హెచ్డిఎఫ్సి ఎర్గో రిలేటెడ్ గా కూడా మోస్ట్లీ మీకు మెటర్నిటీ కవర్ అనేది కనిపించదు. కేర్ వాళ్ళ సుప్రీం ప్లాన్ లోనే మీకు కనిపించదు. అని చాలా పెద్ద ప్లాన్స్ లో కూడా మీకు కనిపించదు. అండ్ కేర్ కి సంబంధించిన మెటర్నిటీ కవర్ వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో జాయ్ టుడే, జాయ్ టుమారో ఇవన్నీ ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. అసలు మనం పెడుతున్న డబ్బులకు వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ కి, తీసుకుంటున్న ప్రీమియమ్స్ కి లాజిక్ కనిపించట్లేదు. ఈవెన్ చాలా వాటిలో నాకు లాజిక్ కనిపించలేదు, వీటిల్లో లాజిక్ కనిపించింది. సో నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అయి నా దగ్గర లేదనుకోండి ఆ మెటర్నిటీ కవర్ వల్ల బెనిఫిట్ ఏ ఉండదు, యూజ్లెస్ అని చెప్తాను. నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అయి నా దగ్గర మెటర్నిటీ కవర్ ఉందనుకోండి, అది ఉంటే బెస్ట్, మీకు చాలా లక్షలు సేవ్ అవుతుందని చెప్తాను. బట్ నేను న్యూట్రల్, నాకు ఏ సంబంధం లేదు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో. మీరు తీసుకోండి తీసుకోకపోండి. ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్ తో మీకు ఇంకా తెలుస్తుంది నేనేం ప్రయత్నిస్తున్నాను మీకు అని. వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటే డే 1 నుంచి కూడా వితౌట్ ఎనీ వెయిటింగ్ పీరియడ్ మీకు ప్రెగ్నెన్సీ కవర్ అవ్వచ్చు. చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కార్పొరేట్ ఇన్సూరెన్స్, మీరు పనిచేస్తున్న కంపెనీలో మీకు ఒకవేళ మీరు మేల్ అయితే మీ వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు మీ ఫ్యామిలీకి యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా విత్ ఇన్ నో వెయిటింగ్ పీరియడ్ మీకు ప్రెగ్నెన్సీ కవర్ అవ్వచ్చు. ఆర్ మీరు ఫీమేల్ అవుతున్నా మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కవర్ ఆర్ మెటర్నిటీ కవర్ ఉంటుంది దాంట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఉందనుకోండి వేటిల్ని తీసుకోవద్దు. ఇంత వీడియో నేను చేసిన తర్వాత మీరు వెళ్ళండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ క్లిక్ చేసి చూసి ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి ఎండ్ చేయాలి. యాక్చువల్ గా నేను అలా చెప్పను. నా అల్టిమేట్ ఎయిమ్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారన్నది కాదు, ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారన్నది కాదు, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏవి బెటర్ గా ఉన్నాయి మార్కెట్ లో, ఏవి మనతో ఆడుకుంటున్నాయి, ఏవి మనతో ఆడుకోవట్లేదు ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ లో. ఫ్యూచర్ లో వీళ్ళు కూడా ఆడుకోవచ్చేమో, అప్పుడు నేను మళ్ళీ చెప్తాను వీళ్ళు బెటర్ వీళ్ళు కాదని. సో మీకు ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు ఎందుకు తీసుకోరో మీకు రీజన్ చెప్పండి చాలు, నాకు అవసరం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తున్నాను కదా, మనం దాచుకున్న డబ్బులంతా ఒక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పట్టుకు వెళ్ళిపోకూడదు. ఒక యాక్సిడెంట్, ఒక బిగ్ హెల్త్ ఇష్యూ, మనం మొత్తం సంపాదించి బ్యాంక్ లో పెట్టుకున్న డబ్బులు, పిల్లల కోసం పెట్టుకున్న డబ్బులు, మన ఫ్యూచర్ కోసం పెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని ఒక్క హెల్త్ ఇన్సిడెంట్ తీసుకువెళ్ళకూడదని మనం ఎవరి దగ్గర చేయి చాచి డబ్బులు అడగకూడదంటే మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అవ్వకూడదు. ఇవాళ ఎలా బ్రతుకుతున్నారో నెక్స్ట్ 5, 10, 20 సంవత్సరాల పాటు అలానే బ్రతకాలి. పిల్లలు పెద్దవాళ్ళై మంచి చదువులకు కూడా వాళ్ళకి ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 2 మీరు తీసుకోవాల్సిందే. నేను ఎక్కడ తీసుకోవాలో చెప్పట్లేదు, ఇదే ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పట్లేదు. బట్ నేను పర్సనల్ గా తీసుకున్నది పాలసీ బజార్ లో, ఆన్లైన్ లో పాలసీ బజార్ లో తీసుకున్నాను. ఆఫ్లైన్ లో ఏదైనా ఏజెంట్ దగ్గర తీసుకుంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత తను అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారిపోయినప్పుడు అప్పుడు నేను తనని కాంటాక్ట్ అయ్యి గతంలో తీసుకున్న ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడడానికి నాకు కుదరదని, అండ్ ఎన్ని సంవత్సరాలైనా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆన్లైన్ లో వాళ్ళతో డిస్కస్ చేసి ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో సార్ట్ అవుట్ చేసుకోవాలన్నా వాళ్ళ ద్వారా త్రూ క్లెయిమ్ సెటిల్మెంట్స్ వాళ్ళు పాస్ చేస్తారని నాకు గ్యారంటీ ఇస్తున్నారు. కాబట్టి నేను పర్సనల్ గా నా కోసం, ఫ్యామిలీ కోసం పాలసీ బజార్ లో తీసుకున్నాను. మీరు ఎక్కడైనా తీసుకోండి, బట్ ఖచ్చితంగా తీసుకోండి. అట్లీస్ట్ మీరు తీసుకోకూడదు అనుకుంటున్నా కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి ఇదిగోండి మీ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేశాక ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీకు ఎంత డబ్బులు అవుతుందో ఫస్ట్ నోట్ చేసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ టైం మీ బర్త్డే వచ్చే ముందే, బర్త్డే వచ్చాక ఏజ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ప్రీమియమ్స్ పెంచేస్తారు వీళ్ళు. ఈ లోపే ప్లాన్ చేసి ఒక మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలిసి ఉంటుంది, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనలీ ఎండ్ చేసే ముందు ఇంకొకటి కూడా చెప్పాలి.
ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఫీచర్స్ ఈ పాయింట్ లో ఉంటున్నవి. మేబీ ఇంకొక 5 months 1 year 2 years కి చేంజ్ అయ్యిండొచ్చు. మీరు ఇది లేట్ గా చూస్తూ ఉంటే ఆ పాయింట్ లో నేను చెప్పిందే 100% అనుకోకుండా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే పాలసీని తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.